హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చి రెస్టారెంట్ స్టైల్ వెజ్ బిర్యానీ. ఎవరైనా ఈజీగా ఇంట్లో చేసుకునేలాగా ఈరోజు మీకు ప్రాసెస్ చెప్తాను. ఒక్కసారి మీరు చేసుకున్నారంటే లైఫ్ టైం మీరు ఇలానే చేసుకుని తినాలనిపిస్తుంది. అంత సింపుల్గా మీకు ఈజీగా చాలా బాగుండే ఈ వెజ్ బిర్యానీ నేర్పిద్దాం. లెట్స్ ద బిగిన్ ద వెజ్ బిర్యానీ. దీనికోసం మనం 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుందాం. దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకుందాం. 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకుని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాం. వెజ్ బిర్యానీకి కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాం. దానికోసం నేను లార్జ్ సైజు క్యారెట్ ఒకటి తీసుకొని దాన్ని కట్ చేసుకున్నాను. నేను అట్లా లార్జ్ ఉల్లిపాయ ఒకటి తీసుకుని దాన్ని స్లైసెస్ లాగా చిన్న ముక్కలా కట్ చేసుకున్నాను. అట్లనే 3 పచ్చిమిర్చి తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. కొరియాండర్, అదే కొత్తిమీర అండి, కొత్తిమీర కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ఎలక్ట్రికల్ కుక్కర్ గిన్నె పెట్టుకున్నామండి. ఎలక్ట్రికల్ కుక్కర్ గిన్నె ఎందుకు పెట్టుకున్నామని తర్వాత నేను చెప్తాను. దీనికోసం 3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్నామండి. తర్వాత 7 నుంచి 8 లవంగాలు యాడ్ చేసుకున్నాం. 4 చెక్క యాడ్ చేశాను. మనం ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేశాను. అట్లాగే క్యారెట్ కూడా యాడ్ చేశాను. అట్లాగే మనం మిర్చి కట్ చేసుకున్నాక అది కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందామండి. చేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి క్యారెట్ ఇవన్నీ కలిసేటట్టు కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాం అండి. అది అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇది పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకుని అడుగు పట్టకుండా చూసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం 3 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టు అంటే 1 గ్లాసుకి గ్లాసున్నర వాటర్ చొప్పున 3 గ్లాసులకి 4.5 గ్లాసులు వాటర్ ఇందులోకి యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకున్న తర్వాత దీనికి తగ్గట్టుగా మన సాల్ట్ యాడ్ చేసుకుందామండి. అంటే సాల్ట్ ఎంత యాడ్ చేసుకోవాలో మీరు డౌట్ ఉండొచ్చు. కానీ మీరు ఏదైతే ఉప్మాకి చేస్తారో ఉప్మా చేసేటప్పుడు ఎంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటారో అంత సాల్ట్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అట్లా యాడ్ అయిన తర్వాత కొత్తిమీర పుదీనా ఏదైనా ఉంటే అది యాడ్ చేసుకుని తర్వాత మూత పెడదామండి. ఈ వాటర్ బాయిల్డ్ అయిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉందో ఇది ఇందులోకి యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకో ముందు పూర్తిగా వాటర్ అనేది వంచి తర్వాత బాస్మతి రైస్ యాడ్ చేసుకుందాం. మీకు చాలామందికి డౌట్ ఉంటుంది, ఎందుకు నేను ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లోనే వండుతానని చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఎలక్ట్రికల్ కుక్కర్లో ఇదే ప్రాసెస్ మనం చేస్తే చాలా టైం పడుతుందండి. 1 అవర్ దాకా పట్టచ్చు. దీని ప్రాసెస్ని స్పీడ్ చేయడానికి, సింపుల్గా అయిపోవడానికి నేను గ్యాస్ మీద పెట్టి ఈ ప్రాసెస్ చేస్తున్నానండి. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే టైం మనకి చాలా సేవ్ అవుతుంది. అట్లనే ఇప్పుడు మనకు వాటర్ ఇంకిపోయి ఈ కన్సిస్టెంటీ స్టేజ్కి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ రైస్ని తీసుకెళ్ళి స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ రైస్ తీసుకెళ్ళి ఎలక్ట్రికల్ కుక్కర్ ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేద్దాం. ఎలక్ట్రికల్ కుక్కర్లో పెట్టి దాని స్విచ్ ఆన్ చేద్దాం. దీనివల్ల ఏమైందంటే చాలామంది ఫేస్ చేస్తున్న విషయం ఏంటంటే అడుగు పడుతుంది. రైస్ అడుగు పట్టి మాడిపోయి ఇంట్లో చాలామంది లేడీస్ ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికోసం ఏంటంటే ఆ టైంలో మన ఎలక్ట్రికల్ కుక్కర్లో పెట్టడం వల్ల ఏమైందంటే అడుగు పట్టకుండా ప్రాపర్గా కుక్ అయ్యిద్ది. దానివల్ల పడుతుంది, మాడిపోయిద్ది అనే బాధ మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎలక్ట్రికల్ కుక్కర్ ఆటోమేటిక్గా కుక్ అయిన తర్వాత ఆఫ్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మీకు కావాల్సిన కన్సిస్టెంటీలో అది కుక్ అయ్యిద్ది. దానివల్ల మీ టైం కూడా చాలా వరకు సేవ్ అయిపోతుంది. దీనివల్ల మీరు ఇంట్లో చివాట్లు తిట్లు తినాల్సిన అవసరమే లేదు. ఇంత ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు. ఇది నేను వెజిటేబుల్ కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే నేను చికెన్ కర్రీలోకి ఇది చేసుకున్నాను కాబట్టి దానికోసం అని నేను కొంచెం వెజిటేబుల్స్ తక్కువ వేసుకున్నాను. చికెన్ కర్రీ యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ కర్రీ ఎలా చేయాలన్నది ఆ వీడియో ఆల్రెడీ నేను చేశానండి. కావాలంటే ఛానల్లో ఉంది, మీరు వీడియోల కోసం లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.